దేశ చరిత్రలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం అభినందనీయమని వనపర్తి శాసనసభ్యులు తోడి మెగారెడ్డి అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే కాక తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన బీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఆయన పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి అట్టడుగున ప్రజలతో మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్ల అంశంపై నిశితంగా పరిశీలించిన రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు మాటకు కట్టుబడి 42% రిజర్వేషన్ అమలు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు పంపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొంతమంది బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన బీసీ వ్యతిరేకవాదులు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి సహకరించకుండా బీసీ బిల్లు ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పార్లమెంట్లో బీసీ బిల్లుకు ఆమోదం తెలపకుండా బీజేపీ పార్టీ నాయకులు తెలంగాణ నుంచి గెలుపొందిన 8 మంది ఎంపీలు బీసీల పట్ల చిత్తశుద్ధి చూపకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, వెంటనే బీసీలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను ఈ రాష్ట్ర ప్రజలు పార్లమెంటుకు పంపిస్తే బీజేపీ ఎంపీలు ఢిల్లీలో డ్రామా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీసీల రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలపాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినా కూడా బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు మద్దతు తెలపకుండా కుటిల కుతంత్రాలకు పాల్పడ్డారన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాకు ఎందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ బీసీలకు 42% కేటాయించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మరొకసారి నిరూపించడం జరిగిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ధైర్యంగా తీసుకున్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా వనపర్తి ప్రజల తరఫున ఇక్కడ కూర్చున్న మా బీసీ నాయకుల మేము ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నిన్న ఇచ్చిన జీవో నెంబర్ 9. దానికి అంతకుముందు ఎలక్షన్ల కంటే ముందు కశ్మీర్ నుంచి, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు ప్రతి విలేజ్లో ఎక్కడెక్కడ ఆల్ట్ అవుతున్నాడో, ఎక్కడెక్కడ మాట్లాడుతున్నాడో దానిలో అక్కడున్న నాయకులే, అక్కడున్న ప్రజల అభిప్రాయాలు తీసుకున్నప్పుడు అక్కడ మేమెంత, మాకెంత, మేము ఎంతమంది ఉన్నా మా లెక్కలు తెలుసండి, మాకు లెక్కలు తెలిసిన తర్వాత మాకు ఎడ్యుకేషన్లు ఏమిస్తారు, ఎంప్లాయ్మెంట్లు ఏమిస్తారు, రాజకీయాలు ఏమిస్తారు అనే దాని మీద ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది పాదయాత్ర చేసేసరికి. దాన్ని భారతదేశంలో అప్పుడే మన తెలంగాణ ఎలక్షన్ వచ్చింది. కామారెడ్డిలో గౌరవ ఏఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మా అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ నాయకులందరూ, సిఎల్పి లీడర్ భట్టి గారు అందరూ కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మేము అధికారంలోకి వచ్చినప్పుడే ఈ బీసీ డిక్లరేషన్ కులగణన అనేది మేము ఫస్ట్ తీసుకొచ్చి మొత్తం స్కానింగ్ లాగా, జీరాక్స్ లాగా 1,05,000 మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులను పెట్టి ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఎవరైనా మిగిలిపోతే కూడా మళ్ళీ వాళ్ళకి నోటీసులు ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి పోయి పర్ఫెక్ట్గా అంటే ఒక జీరాక్స్ తీసినట్లు తీసి ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఆ కులగణన అయిన తర్వాత ఆ బిల్లును అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం. బిల్ పాస్ చేసినప్పుడు అప్పుడున్న అధికార పక్షం, ప్రతిపక్షం, అంతకు ముందున్న అధికార పక్షం మాకు ఈ డౌట్ ఉంది అంటే మీరు ఏం డౌట్లు చెప్పినా మనలకు అందరికీ ఏమి ఇబ్బంది కాకూడదు, అన్ని స్వీకరిస్తాం. మేము మీలాక బుల్డోజ్ చేయము, మీలాక ఇంతకుముందు ఆ 9.5 సంవత్సరాలు మీలాక మేము మోసం చేయము. పేపర్ మీద ఒకటి చూపించిండ్రు, రిజర్వేషన్ ఇచ్చారు ఒకటి చేసినారు, మీరు బీసీలకు కానీ మిగతా అన్ని కులాలకు అన్యాయం చేశారు. సో మీరు ఎంతసేపు మాట్లాడతారు, మా స్పీకర్ గారు, మా సీఎం గారు వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ సలహాలు తీసుకొని కొన్ని యాడ్ చేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం. దాని తర్వాత క్యాబినెట్ పెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, చట్టం తీసుకొచ్చినాం. దాన్ని తీసుకొచ్చిన తర్వాత గవర్నర్ గారికి మేము, మా సీఎం గారు, మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఆ బృందం పోయి ఆ సబ్ కమిటీ వెళ్ళి
మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ గారికి ఇచ్చినాం. గవర్నర్ గారికి ఫస్ట్ ఒకసారి ఇచ్చినాం. జనరల్లీ ఆ ఫైల్ ఇన్ని రోజులలో సంతకం పెట్టాలని ఉంటుంది. రాష్ట్రపతి గారికి పంపించినా నా చేతులు ఏం లేదని గవర్నర్ గారు చెప్తే మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్, మేము అందరం ఎమ్మెల్యేలం పోయి ఎమ్మెల్సీ నాయకులు, పిసిసి నాయకులు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం. సో అక్కడ 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. వాళ్ళు కావాలని ఆ బిల్లు క్లియర్ చేస్తలేరు, మాకు సపోర్ట్ చేస్తలేరు. ఢిల్లీ జంతర్ మందిర్ దగ్గర ధర్నా చేయాలని మేము అందరం వెళ్ళి అందరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్ టు సీఎం గారి నుంచి మిగతా ఎమ్మెల్యే వరకు, ఎమ్మెల్సీ వరకు అందరం పోయి ధర్నా చేసినప్పుడు ఆ బీజేపీలకు ప్రేమ ఉంటే మీరు బిల్ పాస్ చేయండి, ఉంటే మాతో పాటు ఢిల్లీలో ధర్నాకు రండి అని మేము పిలిచినాం. రాకపోయినా సరే అక్కడ ధర్నా చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇంకొక సెకండ్ ఆప్షన్ ఆ నిపుణుల దగ్గర, న్యాయ నిపుణుల దగ్గర తీసుకొని 3 ఆఫ్ ద హౌస్ అంటే అసెంబ్లీ ఆ 3ని బట్టి కూడా మళ్ళీ ఒక చట్టం చేయాలని ఒక క్లాజ్ ఉంటే ఆ 3 ఆఫ్ ద హౌస్ కూడా ఆ చట్టం కూడా చేసేసి మళ్ళీ గవర్నర్ గారికి పంపించినాక గవర్నర్ గారు ఏం నిర్ణయం తీసుకోలేదు. సో ఇవన్నీ అయిన తర్వాత ఒక డెడికేషన్ కమిటీ వేసేసి దీన్ని ఎట్లా చేయాలి న్యాయ నిపుణులతో తీసుకొని అందరి దగ్గర మాట్లాడి నిన్న డేట్ల జీవో నెంబర్ 9 ఈ బీసీల కోసం గౌరవ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జీవో వచ్చింది. దాన్ని ఈరోజు మిగతా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు, మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు ఇచ్చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రిజర్వేషన్ మొన్న 2011 ప్రకారం అప్పుడున్న పాపులేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ రిజర్వేషన్లు అట్లే పెట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా మిగిలిపోయిన దానిలో పర్సెంటేజ్ మిగిలిన దానికి 42% బీసీలకు రిజర్వేషన్ ఖరారు చేసి కలెక్టర్స్ అందరూ గవర్నమెంట్కి పంపిస్తే గవర్నమెంట్ నేను ఈవినింగ్ జీవో ఇచ్చింది. సో ఇప్పుడే కలెక్టర్ అన్ని జిల్లాల 33 జిల్లాల కలెక్టర్లలో మన డిప్పు తీస్తా ఉన్నారు. ఆ మహిళల వాళ్ళకు కూడా సగం భాగం ఉంటుంది కాబట్టి అది కూడా ప్రాసెస్ చేసి అక్కడ పంపించిన తర్వాత మిగతా జడ్పీ చైర్మన్లకు సంబంధించిన అవన్నీ ఈరోజు ఈవినింగ్ వరకు ఒక ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కు మన స్టేట్ గవర్నమెంట్ మేము మా నిబద్ధత చాటుకొని మేము చెప్పినట్లు మా సీఎం గారు చేసినట్లు, మా తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేసినట్లు, సో మేము రిజర్వేషన్లు మీరు ఎలక్షన్ కమిషన్ కు లెటర్ ఇచ్చేసి మీరు ఎలక్షన్లకు పోవాలని చెప్పాలన్నది మా పార్టీ ఉద్దేశం, మా రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం.